చలికాలంలో జలుబు, దగ్గుతో పాటు చర్మం పొడిబారడం, పగుళ్ల వంటివి ఇబ్బందికరంగా మారుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్మాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందట. మరి ఆ జాగ్రత్తలేమిటో మీరే చూసేయండి. చలికాలంలో పొడి చర్మం ఉండేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనితో పాటు దాహం తక్కువగా వేయడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కొంతమంది బయట చలిగా ఉందని నీరు తాగేందుకు ఆసక్తి చూపరు. ఫలితంగా శరీరంలో డీహైడ్రేషన్ మొదలవుతుంది. అందుకే చర్మ ఆరోగ్యం సరిగ్గా ఉండాలన్నా, ఇతర ఆరోగ్య క్రియలు సరిగ్గా జరగాలన్నా తగినంత నీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం మీ స్కిన్ లో చేంజెస్ కూడా మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉండుంటారు. ఆ చేంజెస్ వచ్చేసి మెయిన్ గా డ్రైనెస్ అనేది ఉంటుంది. ఆ డ్రైనెస్ మీకు ఫస్ట్ వచ్చేసి మీ కాళ్ళల్లో అంటే ఫీట్ పైన నుంచి మోకాళ్ళ కింద వరకు ఫస్ట్ మీరు డ్రైనెస్ అబ్జర్వ్ చేసుకుంటారు. సో ఇందులో మళ్ళీ ఏజ్ గ్రూప్ వైజ్ గా కూడా మీకు శీతాకాలంలో వచ్చే ఆ స్కిన్ చేంజెస్, స్కిన్ డిసీజెస్ మారుతూ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 10 years వచ్చే పిల్లల వరకు ఆల్మోస్ట్ ఈ డ్రై స్కిన్ అనే ప్రాబ్లం కాన్స్టెంట్గా చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళ స్కిన్ తొందరగా మెచ్యూర్ అయ్యి ఆ రిక్వైర్డ్ ఆయిల్స్, రిక్వైర్డ్ మాయిశ్చరైజింగ్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల ఇది మరీ ఎక్కువగా చూస్తాం మరీ చిన్న పిల్లలు అంటే 1 year లోపు పిల్లల్లో. సో అదే కొంచెం నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళల్లో కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, లేదంటే నార్మల్గా బయట దొరికే బేబీ మాయిశ్చరైజర్స్ కానీ వాడుకున్నా సరే వాళ్ళలో సరిపోతుంది. వేరేజ్ మరీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో మరీ ఆయిల్స్ వరకు యూజ్ చేయకుండా నార్మల్ లైట్ మాయిశ్చరైజర్ సరిపోతాయి. చాలా మంది పొడి చర్మం సమస్య వల్ల రకరకాల లోషన్లు వాడుతారు. అయితే వైద్యుల సలహా లేకుండా ఎలాంటి లోషన్లు, క్రీమ్లు వాడటం మంచిది కాదట. చర్మం పొడిగా మారే సమస్య అందరిలో ఒకేలా ఉండదని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్, థైరాయిడ్, క్యాన్సర్ సమస్య ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. అందుకే ఎవరు ఎలాంటి లోషన్లు వాడాలి అనేది డాక్టర్ను సంప్రదించిన తర్వాతే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. టీనేజ్ నుంచి ఒక 50 years, 55 years వరకు వచ్చేసరికి చలికాలంలో మోస్ట్ కామన్ గా మళ్ళీ సేమ్ థింగ్ డ్రై స్కిన్ ఉంటుంది. అందులో కూడా స్కిన్ టైప్ ని బట్టి మాయిశ్చరైజర్స్ చూస్ చేసుకోవడం జరగాలి. ఈ ఏజ్ గ్రూప్ లో ఏంటంటే స్కిన్ మరీ ఇమ్మెచ్యూర్ గాను ఉండదు, అలానే మరీ డ్రైగాను ఉండదు. కాబట్టి కొంతవరకు మరీ సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్కౌంటర్ చేయం. అన్లెస్ ఈ చిన్నప్పుడు ఏటోపిక్ డర్మటైటిస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంతవరకు శీతాకాలం వచ్చేసరికి అడల్ట్స్ లో కూడా మళ్ళీ ఇచ్చింగ్ లాగా స్టార్ట్ అవ్వడం, చిన్న చిన్న ర్యాషెస్ రావడం జరుగుతాయి. సో అలాంటి వాళ్ళు మాత్రం ఇంకా వింటర్ స్టార్ట్ అవ్వగానే కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది ఫుల్ బాడీ ఆల్మోస్ట్ ఫేస్ టు టోస్ మొత్తం బాడీ అంతా మార్నింగ్ బాత్ తర్వాత నైట్ పడుకునే ముందు 2 times అప్లై చేసుకోవాలి. చలికాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం వేగంగా పొడిబారుతుందని చర్మ వైద్యులు అంటున్నారు. దీనితో పాటు చర్మంలో ఉండే సహజ సిద్ధమైన నూనె పదార్థాలు బయటికి పోతాయని చెబుతున్నారు. అందుకే అతిగా వేడిగా ఉండే నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలపై కూడా వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వారి ప్రకారం ఈ కాలంలో శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. శరీరానికి ఎక్కువగా నీరు అందించే ఆహారం తీసుకోవాలి. పెదాలు త్వరగా డ్రై అయిపోతుంటాయి. అందుకే వీలైనంత లిప్ బామ్ తో పెదాలను తేమగా ఉండేలా చూసుకోవాలి. కొంతమందిలో మీరు మరీ చలి ఎక్కువైతే కానీ డ్రైనెస్ చూడకపోవచ్చు. వేరేస్ కొంతమందిలో కొద్దిగా చలి మొదలైనా కానీ బాగా స్కిన్ డ్రై అయిపోవచ్చు. అలా బాగా డ్రై స్కిన్ ఉన్న పిల్లల్లో కంపల్సరీగా ఈ సెరమైడ్స్ అనేవి ఉన్న మాయిశ్చరైజర్స్ వాడుకుంటే వాళ్ళకి ఇచ్చింగ్ కానీ, ఎలర్జీస్ కానీ రాకుండా ఉంటాయి. అడల్ట్స్లో ఏటోపిక్ డర్మటైటిస్ ఉన్న వాళ్ళలో ఈ సీజన్లో బాగా ఫ్లేర్ చూస్తాము. అలాంటి వాళ్ళకు మాత్రం ఒక్కొక్కసారి క్రీమ్స్తో పాటు కొంతమందికి ఓరల్ స్టెరాయిడ్స్ వరకు కూడా అవసరం పడవచ్చు వాళ్ళ సివియరిటీని బట్టి. బట్ ఎప్పుడైతే అది ఫ్లేర్ అప్ అవ్వడం చూస్తారో అంటే ఆ రెడ్ ప్యాచెస్ కానీ, లేదంటే ఆ ఇచ్చింగ్ ఉన్న ఏరియాస్ కానీ ఎప్పుడైతే ఎక్కువగా స్టార్ట్ అవుతాయో అదే టైంలో మీరు వెంటనే ఇమీడియట్గా కన్సల్ట్ అయితే గనక ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదే కొంచెం లేట్ అయ్యాక తగ్గుతుందిలే అని చూసి ఎక్కువ మాయిశ్చరైజ్ చేసుకోకుండా ఉంటే గనక అది ఒక్కొక్కసారి బాగా సివియర్ అయిపోయి అప్పుడు మనం స్టెరాయిడ్స్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఓల్డ్ ఏజ్కి వస్తే ఓల్డ్ ఏజ్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కిన్ టైప్ ఎవరికైనా సరే డ్రై స్కిన్ ఉంటుంది. ఎందుకంటే ఏజ్తో పాటు మన బాడీలో వచ్చేసి ఆ స్కిన్లో మాయిశ్చర్ రీటైన్ చేసే టెండెన్సీ తగ్గిపోతుంది. ఆ ఫ్యాక్టర్స్ అవి తగ్గడం వలన కంపల్సరీగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మరీ డ్రై అవుతుంది, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రైనెస్ వస్తుంది. సో ఈ చేంజెస్ ఎస్పెషల్లీ అబౌవ్ 60 చూస్తాము. ఆడవాళ్ళలో అయితే మెనోపాజ్ అయిపోయినాక ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చేంజెస్ తొందరగా రావచ్చు. సో ఆ డ్రైనెస్ వచ్చినప్పుడు ఏంటంటే సేమ్ థింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం త్రూ వింటర్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి.